మిగులుతులేదు చేస్తలేదండి. అంటే అన్ని ఉన్నాయి కదమ్మా. ఒకటి బస్తా 100 రూపాయలు దాంట్లో కట్టింగ్ పోతుంది, లేమంటే దానికి అదనంగా కట్టింగ్ పోతుంది. అదే మరి తరుగు వస్తా ఉంది, అవి 3 వస్తున్నాయి. 3వది మీరు ఇక్కడ నుంచి లారీ పెట్టుకుని మీరే పంపిస్తారు. ఒక్కైపోయి మాయా సాగుకారులు రైతులేమో మాకు డబ్బులు చేసుకుంటున్నారు, రైతు భరోసా తీసుకుంటున్నారు, అన్ని వాళ్ళే తీసుకుంటున్నారు. మాకు ఏ వస్తలేదండి. మాకు ఏటా ఎకరాలు వచ్చేస్తుంది. కౌలు రైతమ్మా, 4 ఎకరాలు చేస్తున్నాను. 2 బస్తాలు ఇచ్చి మిగిలితే నీకు బాబు. ఇప్పుడు నీకు ఏంటి? ఇప్పుడు 300 సార్ వేసుకెళ్ళామండి. 30 ఏళ్ళు కట్టమన్నారండి. గోతాలు కూడా చిల్లులు పడిపోయినాయి కదా, అన్ని గోతాలు కూడా చిల్లులు పడిపోయి సగం నీళ్ళు దాంట్లో కూడా పోతుంది కదా. 100 రూపాయలు కట్టించేసుకుంటున్నాడు. అన్ని ముందు డబ్బులు ఎట్టుకెళ్తారు కానీ కటింగ్ చేయలేకపోయినారు. దాన్ని చెప్పలేకపోయినారు. అన్ని కదా మేమే అండి. దాన్ని లోటుకు మేమే పట్టుబడి మాయే అన్ని నందమూరులో ఎంత ఉంటారు కౌలు రైతులు? ఉంటామండి. అందరం కౌలు ఇస్తామండి. సెలవు కదండి మా గవర్నమెంట్. చిన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళందరూ బతుకులకు హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. మరి ఏం చేస్తారని వస్తున్నారని నిన్నటి నుంచి తోటం మొదలెట్టారు. దాన్ని అంతలోకి ఆలోచిస్తాను. ఏం చేయమంటే నన్నేం చేస్తే ఇది మీకు న్యాయం జరుగుతుంది. మనం అధికారం లేము, కానీ ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఏం చేస్తాం మరి మనం రావడానికి కాదమ్మా. ఎలక్షన్ ఇంకా 6 నెలలు 10 నెలలు అది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు న్యాయం పెట్టాలి. రావడం వల్ల ధాన్యం తోలుకెళ్తున్నారండి. ఈ రోజు అదే న్యాయం జరిగిందా? అందరికీ ఉన్నారు. 20-25 తెల్లవారులు ఇస్తారు. బాగోదండి. అది ఆయనకేమో ఆపరేషన్ చేశారు. ఇవేమో కంగారు పడిపోయి నీరసం పడిపోతున్నారు. చాలా మట్టి దొరికేసాం. సంచి ఉంటే అప్పుడెప్పుడు ఈ సమస్య అప్పుడెప్పుడు ఈ సమస్య దాన్ని కొనుక్కుందండి. ఇంత యాత్ర ఉండదండి. అన్నీ ఆయన చూసుకుంటారు. వర్షాలు వస్తాయి కదా, వర్షాలు వస్తున్నాయి. సంచులు పంపించాలి కదా, రైతులు ఆదుకోవాలి కదా. ధాన్యం రోడ్డు